జగిత్యాల జిల్లా మాల్యాల మండలం 15 గ్రామాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుంకె రవికుమార్ రవిశంకర్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేసి పేదింటి ఆడపిట్టుకు అండగా నిలిచామని ఎమ్మెల్యే అన్నారు. పేదల సంక్షేమాన్ని కోరుకునే కేసీఆర్ వచ్చే ఎన్నికల్లోనూ పట్టం కట్టాలని కోరారు. ఇదిలా ఉండగా మానాల గ్రామానికి చెందిన కొందరు రైతులు ఎమ్మెల్యేను కలిసి వరి కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారు. వారితో పాటు తమ సమస్యలను పరిష్కారం కోసం చొరవ చూపాలని విఆర్ఏలు కూడా వినతి పత్రం అందించారు. లంబాడిపల్లె గంధం జమున లంబాడిపల్లె అందరు ఇళ్ళకి పోయి చెక్కులు ఇచ్చి మా భార్య ఒక బ్యాగ్ పంపుతుంది. మా భార్య ఒక బ్యాగ్ పంపుతుంది. ఎందుకంటే ఆడబిడ్డ ఇంటికి పోతాను కదా, వట్టి చేతులతోటి పోదు, లగ్గమైన ఇల్లు కదా, ఈ బ్యాగ్ తీసుకొని వస్తా. ఈ బ్యాగ్ లో ఆవిడ ఏం చేస్తారంటే మీకోసం మీ చీర పంపుతుంది. ఈ చీర పంపించినప్పుడు ఈ చీర మా ఆవిడ పంపింది అని అనగానే కొంగు పడతారు మా ఆడబిడ్డలు. మన సంస్కృతి మన సాంప్రదాయం కదా. ఆ కొంగు పడితే నేను ఈ కొంగుతోటి ఇచ్చినప్పుడు ఎక్కడనో కొద్దిగా కళ్ళ అన్న అని నన్ను రెక్కబట్టుకుని పోతున్నట్టు ఎట్లా పోతావు అన్న, నువ్వు నాకు ఆడబిడ్డ లేక చీరిచ్చి లేదు, రైతు బంధు లేదు, 24 గంటల కరెంటు లేదు, వడ్లు కొనుడు లేదు, ఏం లేని వాళ్ళు ఇక సరిగ్గా 3 నెలలు అయితే ఇక 90 రోజులు అయితే అందరు వస్తారు. సంక్రాంతి వస్తారు కదా, సంక్రాంతి కొండగట్టు అంజన్నకు ఎవరన్నా జీవన్ రెడ్డి అసలు చాలా పెద్ద వాళ్ళు మంత్రులు అయిన ఎమ్మెల్యేలే, నేను కూడా ఎమ్మెల్యే అయినా ఆ స్వామి దయ వల్ల, మీ అందరి దీవెన వల్ల. నేను కూడా స్వామి దగ్గర ముడుపు కట్టిన, అయ్యా స్వామి నన్ను గెలిపి, స్వామి గెలిపించారు,